నాకు శిరీష్తో జల్సా టైం నుంచి పరిచయం. అప్పుడు ఇంకా బాగా కుర్రాడు, సినిమాలకు వద్దామని ఐడియా కూడా లేదు. బట్ సినిమాల మీద నాకు తెలిసి అతి తక్కువ మందికి చాలా ఎక్కువ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అందులో శిరీష్ కూడా ఒకడు. సో అంత సినిమాని అర్థం చేసుకుని ప్రేమించేవాళ్ళు సినిమాల్లో పనిచేయడం చాలా మంచిది. సో ఇంకా ఎక్కువ సినిమాలు పనిచేయాలి శిరీష్ అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత టైం తీసుకోవద్దు, ఎక్కువ సినిమాలు కంటిన్యూస్గా చేయాలి. సో దట్ ఏంటంటే సినిమాని ప్రేమించే వాళ్ళు సినిమాల్లో పనిచేయడం మూలంగా మంచి సినిమాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఇందాక భరత్ చెప్పినట్టు ఒక ఇద్దరు బాగా డబ్బున్న వాళ్ళు వచ్చి కష్టాలు పడితే మనకి చూడడానికి మాత్రం చాలా ఇష్టంగా ఉంటుంది. వాళ్ళు పాపం కష్టపడచ్చు కానీ. అండ్ భరత్కి నేను ఫ్యాన్ని. అతని వెంకీ సినిమా కానీ, లేదంటే రెడీ సినిమా కానీ, అతను ఏమంటారు దాన్ని, చిట్రాయుడు ఏదో చిట్నాయుడు కానీ. సో అతని క్యారెక్టర్స్ అన్నీ నేను చాలా 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 ఇష్టంగా చూసేవాడిని. సో నాకు ఫ్యాన్ మూమెంట్ భరత్. సో అండ్ రుక్సర్ గారు నేను కృష్ణార్జున సినిమాలో చూశాను. ఆ సినిమాలో చాలా బాగా చేశారు మీరు. సో ఈ సినిమాలో మెల్లమెల్లగా పాట నేను యూట్యూబ్లో చూశాను. నేను అది చూసినప్పుడే నాకు ఈ శిరీష్ ఈ సినిమాలో చేస్తున్నాడు ఇది నాకు తెలియదు. ముందు కేవలం నేను ఫస్ట్ పాట చూసిన తర్వాత నన్ను శిరీష్ కలిసి యాక్చువల్గా చాలా రోజుల తర్వాత ఇలాగ ట్రైలర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పాడు. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనిపిస్తుంది నాకు. మధురా శ్రీధర్ గారు చెప్పినట్టు ఆయన ఎప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు, చిన్న సినిమాలు తీస్తున్నారు. లేదు, ఆయనకు కూడా సినిమాల మీద చాలా ప్రేమ ఉంది. బేసిక్గా నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే సినిమాలను ఇష్టపడే ప్రొడ్యూసర్లు అందరు సినిమాలు బాగా ఆడాలి. సో May 17th అందరూ థియేటర్లో చూడండి ఏబిసిడిని. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఇందులో ఉన్న దేశీ అమెరికన్ కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. May 17th వాచ్ ఏబిసిడి ఇన్ థియేటర్స్. కిల్ పైరసీ. థ్యాంక్ యూ.